గురుదేవ్ నమస్కారం. నా పేరు శాంతాజీ. నేను న్యూమరాలజిస్ట్. మా గురుగారు వచ్చేసి బాబా పాండురంగం గురుగారు. నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఇంటి నెంబర్ అనమాట. ఇంటికి టోటల్గా మనం కూడితే నెంబరు 4 వచ్చిందనుకోండి, లాస్ట్కి 4 వచ్చినా, మొత్తం కూడిన 4 వచ్చినా, అదనేది వచ్చిందనుకోండి, డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇంకొకటి ఏంటంటే భార్యాభర్తలు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, కొంచెము బయట తిరగడము, అంటే ఇంట్లో ఉండడం. ఈ నెంబరు ఒక పుట్టిన డేట్కి అయితే బాగుంటుంది, ఇంటి నెంబర్కి అయితే బాగుండదు. ఎందుకంటే వీళ్ళకి ఈ నెంబర్ ఉన్న ఇంట్లో ఉంటే మాత్రం లీగల్గా ఇంకా వేరేగా అట్లాంటివి భర్తకు కావచ్చు, భార్యకు కావచ్చు, అలాంటివి ఉంటాయి అన్నమాట. ఏది అయినా కూడా వీళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది. రోజు గొడవలే ఉంటాయి అన్నమాట. ఇలాంటి గొడవలు ఉండే కన్నా ఎక్కడన్నా పోయి చచ్చేది మేలు నాయన. అంటే అటువంటి ఇంట్లో ఉన్నట్టు అనమాట. అంటే మనుషుల మీద ప్రభావం చూపిస్తుంది అనమాట నెంబర్ అనేది. కాబట్టి ఒకసారి మీకు చెక్ చేసుకొని తీసుకోండి. ఒకవేళ మీ సొంత ఇల్లు అది మొత్తం కూడితే 4 వచ్చింది అనుకోండి, 19 నెంబర్ అనేది స్టిక్కర్ ఉంటుంది, అన్ని స్టిక్కర్ పెట్టుకోండి, సరిపోతుంది. ఏడన్నా కొనాలనుకుంటే మాత్రం మొత్తం కూడితే 4 వచ్చినా తీసుకోవద్దు. ప్లాట్ అయినా సరే, పొలం అయినా సరే, ఇల్లు అయినా సరే, అలా రాకుండా చూసుకోండి. ఒకసారి ఎవరన్నా అలాంటివి